నమస్తే అండి. నేను సూర్యకుమారిని. బాగున్నారండి? మీరంతా బాగుండాలని రోజు నేను ప్రేయర్ చేస్తూ ఉంటున్నానండి. ఈరోజు నేను మీకు బియ్యం రవ్వతోటి వడియాలు చెప్తున్నానండి. మొక్కలు మానేసి వంటలు చూపిస్తున్నది ఆంటీ అనుకోవద్దు. సమ్మర్ కదా, ఈ ఎండల్లోనే మనం ఇవి పెట్టుకోగలుగుతాము. అందుకని నేను ఈరోజు కూడా మీకు వడియాల గురించి చూపిస్తున్నానండి. ఇంతవరకు పెట్టుకుని ఉండొచ్చు తెలిసిన వారు, ఎవరైనా తెలియని వారు ఉంటే చూసి నేర్చుకుని పెట్టుకుంటారనే ఒక ఉద్దేశంతో నేను తయారు చేస్తూ మీకు చూపిస్తున్నాను. ఇది బియ్యం రవ్వతో చేసిన వడియాలు. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయిపోతాయి. ఎక్కువ పని ఉండదండి. 1 గ్లాసు రవ్వ తీసుకుంటే 10 గ్లాసులు వాటర్ తీసుకుని దీన్ని ఉడకపెట్టుకుని పెట్టుకోవడము. అది ఎలాగనేది మీకు నేను చూపిస్తాను సగ్గుబియ్యంతో. మీరు చూడండి, ఇదిగో వాటర్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 అండి. నేను ఎందుకు కౌంట్ చేస్తున్నానంటే ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలి. వాటర్ తక్కువ అయితే మళ్ళీ కష్టమైపోతుంది. 1 గ్లాస్, ఏ గ్లాస్ తోటి నేను వాటర్ తీసుకున్నానో అదే గ్లాస్ తోటి రవ్వ తీసుకోవాలి. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. వాటరు ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ మనకు ప్రాబ్లం అయిపోతుందని నేను కౌంట్ చేస్తూ మీకు చెప్పాను అనమాట. ఇదిగోండి, రవ్వ నాకు రెడీమేడ్ రవ్వ దొరుకుతుంది. పాత బియ్యంతో చేసిన రవ్వను అమ్ముతారు ఇక్కడ మాకు. అది తెచ్చుకున్నాను. మాల్లో కూడా దొరుకుతుందండి, ఎక్కడైనా సరే తెచ్చుకోవచ్చు. లేదా మీరు బియ్యం కడుక్కుని నీడను ఆరబెట్టుకుని మిక్సీలో కొడితే రవ్వ వస్తుంది. అలాగైనా మీరు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రవ్వని కడిగేసేసుకుని ఓ పక్కన పెట్టుకుని తర్వాత ఇందులోనే నేను సగ్గుబియ్యం కూడా తీసుకుంటానండి. ఒక హాఫ్ గ్లాసు, హాఫ్ కంటే కొంచెం తక్కువే సగ్గుబియ్యం తీసుకుంటున్నాను నేను. ఇదిగోండి, బియ్యం పాత బియ్యం నూకని అమ్ముతారు, చాలా బాగుంటుంది. సరే అండి, సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. హాఫ్ కంటే కొంచెం తక్కువే తీసుకుంటున్నానండి, ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ. ఎందుకంటే మనం నూకకి నీళ్ళని మనం కౌంట్ చేసి పెట్టుకున్నాం 10 గ్లాసెస్ అని. మళ్ళీ ఇది ఎక్కువ అయితే మళ్ళీ కష్టం అవుతుంది. కాబట్టి కొంచెమే, హాఫ్ గ్లాస్ కంటే తక్కువ వేసాను. చూసారా, ఇది కూడా వేసేసండి. కడిగేసుకుని దీన్ని శుభ్రంగానే మనం పక్కన పెట్టుకుని గ్యాస్ మీద నేను వాటర్ పెట్టేసాను. వాటర్ మరుగుతూ ఉంటుంది. ఈ లోపల ఇది కడిగి ఓ పక్కన పెట్టుకుని శుభ్రంగా కడిగేసుకోవాలండి. మిరపకాయలు తీసుకోవాలండి. ఈ మిరపకాయలు నాకు ఎక్కువ కారం ఉండదు. బాగా కారం ఉన్న మిరపకాయలు అయితే ఒక 4-5 వేసుకోండి. ఇదిగోండి, ఇందులో జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర, వెల్లుల్లినండి, ఇవి కూడా వేసి మనం మిక్సీ వేసేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద నీళ్లు మరుగుతున్నాయండి. ఇది చూసారా, జీలకర్ర అలా పక్కన పెట్టేసి ఆ మరుగుతున్న నీళ్ళల్లోనండి ఈ జీలకర్ర, మన మిరపకాయలు, వెల్లుల్లిపాయలు మనం మిక్సీ చేసాం కదా, అది వేసేసుకొని సాల్ట్ వేసుకోవాలండి. మరుగుతున్నాయి నీళ్ళు. ఈ మరగడంలోని ఇప్పుడు మనము ఇందులోని కడిగి పెట్టి ఉంచాం కదండి బియ్యం నూకని, అవి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. అంతే, వేసేసుకుని మనము దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి ఆ రవ్వ ఉడుకుతున్నంతసేపు. తర్వాత గ్యాస్ స్టవ్ ఫుల్లో పెట్టద్దండి, మీడియంలో పెట్టుకోండి, లేకపోతే గిన్నె మాడిపోతుంది అడుగున. అందుకోసం అని చెప్పి తిప్పుతూ ఉండాలి. అది ఉడుకుతూ ఉంటుందండి. రవ్వ ఉడికిపోతే చాలా తొందరగా ఉడికిపోతుంది. రవ్వ సగ్గుబియ్యం కూడా త్వరగానే ఉడికిపోతాయి. ఇదిగోండి, తయారైపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు చూసారు, అలా జారుగా ఉండగానే దింపేసుకోవాలి, చిక్కపడకుండా. వేడివేడిగా ఉంది. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనము క్లాత్ మీద ఈ వడియాలు పెట్టేసుకోవాలండి. చల్లారితే మళ్ళీ బిగిసిపోద్ది, ముద్ద కింద అయిపోద్ది. కాబట్టి ఇదిగోండి, నేను క్లాత్ని శుభ్రంగా నీళ్ళలోని మనం పిండేసి తీసుకురావాలి. పొడి క్లాత్ కాదండి, మనం అలా నీళ్ళలో మనం నుంచి తీసి పిండేసేసి మంచి క్లాత్ని ఇలా మంచం మీద పరిచేసుకుని దీని మీద స్పూన్ తోటి కొంచెం కొంచెంగా తీసుకుని మనము పెట్టుకోవడమేనండి వడియాలు. ఇదిగో పెట్టే విధానం చూపిస్తున్నాను. చూసి చిక్కబడిపోతుంది ఇప్పటికే నాకు. చిక్కబడితేనండి మనకి మంచిగా రావు వడియాలు. ఇదిగో చూసారా, అలాగ మనం వేస్తూ ఉంటే అలా పల్చగా జారుగా పడుతుంది. అలాగ పల్చగా మనం పెట్టుకుంటే, మనం పెట్టేటప్పుడేనండి అలా స్పూన్ తోటి అలా పల్చగా మనం జరుపుతున్నట్టుగా పెట్టుకుంటే వడియాలు పల్చగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ రవ్వ ఇంకా పల్చగా ఉందంటే మనం ఇలా వేయగానే అది పాకినట్టుగా కొంచెం స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ నాకు కొంచెం చిక్కబడుతుంది కనుక నేను ఇలా స్పూన్ తోటి కొంచెం అలా పరుస్తున్నట్టుగా పెడుతున్నాను. అంతేనండి, అలా పెట్టుకుని ఈరోజు ఉదయం నేను పెట్టానంటే ఈవినింగ్ ఎండ వరకు మనం మంచి ఎండలో ఎండిపోతాయండి. ఈవినింగ్ తప్పనిసరిగా దాన్ని మనం
తీసేసుకోవాలి క్లాత్ మీద నుంచి. మనకి ఎలా తీసుకోవాలో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు వడియాలు పెట్టుకునే విధానం చూపించాను. ఇప్పుడు సాయంత్రం మాత్రం మనము తీసుకొచ్చి ఇంట్లోకి వాటి మీద దాన్ని తిరగవేసుకుని నీళ్లు జల్లుకుని దాన్ని మనం ఎలా తీయాలనేది మీకు నేను చూపిస్తాను. చూడండి, వడియాలు పెట్టే విధానం చూపిస్తున్నాను. చూసిన తర్వాత మనం ఎండిన వడియాలను కూడా ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఎప్పుడు సమ్మర్ అండి, ఈ సమ్మర్లోనే అంటే ఇంచుమించు ఇంకా ఎండలు బాగా కాస్తున్నాయి కాబట్టి ఎవరైనా ఒకవేళ పెట్టుకోవాల్సిన వాళ్ళు అంటే ఇదిగోండి ఇలా మొత్తం క్లాత్ అంతా నేను 1 గ్లాసు రవ్వకి ఇలా వచ్చింది. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 2 గ్లాసులు పెట్టుకోండి, 20 గ్లాసులు వాటర్ వేసుకోండి, అంతే. సింపుల్ అండి. ఇదిగోండి ఎండిపోయినవి పగలంతా ఒకరోజు ఎండినవి ఇవి నేను తీసుకొచ్చి దాన్ని ఇలా మనం కొంచెం ఇలా మడత పెట్టినట్టుగా తిరగేసుకోవాలండి. తిరగేసి దానిపైన కొంచెం లైట్గా వాటర్ చల్లుకోవాలి. అంటే క్లాత్ని మనం కొంచెం వెట్ చేస్తున్నాం అనమాట. చూసారా, గిన్నెలో నీళ్ళు పోసుకుని చేతితో తీసుకుని ఇలా చిలకరిస్తున్నట్టుగా అలా మనం క్లాత్ మీద జల్లుకోవాలి. అలా జల్లడం వల్ల ఏమవుతుందంటే మన ఈ క్లాత్ని వడియం పట్టేసి ఎండిపోయి ఉంది కదా, అది లూజ్ అవుతుందండి, వదిలేస్తుంది అనమాట. అలా మొత్తం ఈ షీట్ అంతా కూడా తిరగేసేసి చెమ్మ చేసేసి మళ్ళీ దాన్ని మామూలుగా మనం వెనక్కి వేసేసుకునండి. ఇదిగోండి చూసారు, మొత్తం ఎక్కడ పొడి ఉంటుందో క్లాత్ అక్కడ వాటర్ తోటి జల్లుకోవాలి, అంతేనండి. అలా జల్లేసి మొత్తం అంతా జల్లుకుని నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టి వాటర్ జల్లేసేసి అప్పుడు ఒక 2-3 మినిట్స్కి ఆ వాటర్ క్లాత్ అబ్జార్బ్ చేసుకుంటుంది. వడియాన్ని గట్టిగా పట్టి ఉన్న ఆ వడియం, క్లాత్ని పట్టి ఉన్న వడియం వదిలేస్తుంది. అది కూడా నేను చూసారు ఎక్కడ డ్రై ఉందంటే అక్కడ నీళ్ళు చల్లుతున్నాను. చేసే విధానము, తీసే విధానము నేను మీకు చూపిస్తున్నాను అనమాట. పెట్టేసి వదిలేస్తే అది ఎలా తీయాలనేది తెలియదు కదా. తెలిసిన వాళ్ళకైతే ఎవరు ఏం చెప్పక్కర్లేదు. ఇది నేను చూపించేది తెలియని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నానండి. చూసి మీరు కూడా ట్రై చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు, రాని వాళ్ళు ఎవరైనా వడియాలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందని చెప్పి నేను చేసి చూపిస్తున్నానండి. ఇలా తీసి పెట్టుకున్నవి మనం మళ్ళీ మరుసటి రోజు అంతా మంచి ఎండలో మనకి ఎండినాయి అంటే ఈవినింగ్కి ఫుల్గా ఎండిపోతాయి. అది కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఎండిపోయినాయి. అవి నేను డబ్బాలో పెట్టేసుకున్నవి చూపిస్తాను. చూడండి, ఇది మొత్తం క్లాత్ అంతా నేను వాటర్ జల్లేసేసి దాన్ని నేను ఒక 2-3 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత నేను తీసేస్తున్నాను. చూడండి ఎలా తీస్తున్నాను అనేది. చూసారా, మరి నేను మామూలుగా చేసి ఈ మొదల్లో పట్టుకునండి. ఇప్పుడు వడియాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి కొంచెం ఈ కొస పట్టుకుని ఆ కొస పట్టుకుని క్లాత్ని ఇలా మనం లాగేమంటే అదిగోండి అలా లాగితే చూసారా అది వడియం వచ్చేస్తుంది. అలా వచ్చేసినవి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనం లైన్గా అన్నీ తీసేసుకోవాలి. అలా క్లాత్ పెట్టి అలా లాగితే దానికి అదే లేచిపోద్ది. మనం వాటర్ జల్లాం కదా దానివలన. ఇంకా పచ్చిని చూసారండి అడుగున, ఈ పచ్చి రేపు మనకి ఎండలో చక్కగా ఎండిపోద్ది. చూసారా, కానీ నైట్లోని నేను ఫ్యాన్ కింద ఇది ప్లేట్లో పెట్టండి తీసి ఉంచాను. వీటిని మళ్ళీ ఒక డ్రై క్లాత్ మీద వేసేసి నేను నైట్లోని ఫ్యాన్ వేసేసి వదిలేస్తే ఇప్పుడు ఈ పచ్చి ఉన్నది కదా, ఇది ఎక్కడైనా ఉదయానికి మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. ఫ్యాన్ గాలి కింద చాలా మట్టికి ఆరిపోద్ది. ఇదిగోండి ఒక రోజంతా ఎండబెట్టాను, తీసుకొచ్చాను. ఇంతేనండి వడియాలు చేసుకునే విధానం, చాలా సింపుల్. చూసారా, నేను 10 నిమిషాల్లో మీకు చూపించానా, మీరు ఒక అరగంటలో మీరు పెట్టేసుకోవచ్చు. ఇదండి. మరి చిన్న ప్రేయర్ అండి. పరలోకమందున్న యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రములు. మీ దయగల హస్తం మాపై ఉంచినందుకు వందనాలు. ఈ దినాన్ని ప్రభువా ఇలాగా మరి ఈ వడియాలని అనేవి పెట్టుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకు వందనాలు నాయన. మరి మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని నేను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ ఆశీర్వాదాలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను నాయన. మీ సన్నిధిని సమృద్ధిగా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారికి ఆరోగ్యాలు దయచేయండి, క్షేమం దయచేయండి ప్రభువా. మరి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, యావత్ ప్రపంచాన్ని నెమ్మది గల పరిస్థితులతో ఉంచమని అడుగుతున్నాను. ఉక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేవా తండ్రి, మరి మీ బిడ్డలైన వారందరికీ క్షేమము, భద్రత దయచేయండి. మా భారతదేశాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం, భద్రపరచుకోండి. మరి ముఖ్యంగా తండ్రి, ఈ వీడియో చూస్తున్న వారందరినీ మీరు ఆశీర్వదించండి. మా కుటుంబాలను ఆశీర్వదించి, మా బిడ్డలను
కుటుంబాలను ఆశీర్వదించమని, మాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకే వందనాలు. మా సంఘాలను భద్రపరచుకోమని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న పరిపాలకులకు మీ కాపుదల, మీ జ్ఞానం ఇచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇదిగోండి, మనం గ్యాస్ని కొంచెం మీడియంలో పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ గ్యాస్ని మనం సిమ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు ఈ వడియాలు వేసి వేయించుకోవాలి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. చాలా తొందరగా వేగుతాయండి. ఇలా తీసేసుకుని పెట్టుకుని దీన్ని మనం సాంబారు రైస్ తోటి తింటే చాలా బాగుంటుంది. ఇంకా మనం కావాలనుకుంటే టీ తోటి కూడా, మనం టీ తాగుతూ కూడా ఇది మనం తినచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. ఇదండి, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి, మరి డబ్బా నిండా వచ్చినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.